మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందినటువంటి ఉత్తర మాడవీధిలో నూతనంగా నిర్మించినటువంటి ముఖద్వారాన్ని రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నగరానికి చెందినటువంటి తుల్లిమెల్లి రామకృష్ణ అనేటువంటి భక్తుడు దాదాపు 30 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా 9 గంటలకు మంత్రి నారా లోకేష్ ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో పాటు ఆలయ ఈవో రామపురెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రానున్న కాలంలో మంగళగిరి పూర్తిగా మార్పు చూస్తారు. మంగళగిరి నగర అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టు, మరి ముఖ్యంగా ట్రాఫిక్ కావచ్చు, ఇతర వైద్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి తక్షణమే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి నగరంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కూడా దృష్టి సారించినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.